నేర్చుకోవాలనే పట్టుదల ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది ఆ యువతి. బీటెక్ తర్వాత ఎంటెక్ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా చేరింది. కానీ తనకు ఇష్టమైన కళను నేర్చుకోవాలనే తపనతో ఉద్యోగానికి రాజీనామా చేసింది. డిజిటల్ ఆర్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలపై పట్టు సాధించి లండన్ వేదికగా ప్రతిభను చాటింది. సంప్రదాయ చిత్రాలను డిజిటల్ పరిజ్ఞానంతో తయారు చేస్తూ ఇంటి నుంచే మంచి ఆదాయం పొందుతోంది అనంతపురం జిల్లాకు చెందిన పర్వానా నాజ్. సరికొత్తగా ఆలోచించే సృజనాత్మకత ఉంటే ప్రపంచమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ యువతి ప్రయాణం కూడా సరిగ్గా ఇలాంటిదే. ఇంజనీరింగ్ చదువుకున్న ఆ రొటీన్ లైఫ్ తనకు వద్దనుకుంది. చిన్ననాటి నుంచే చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో హ్యాండ్మేడ్ వీడియోలు, డిజిటల్ ఇలస్ట్రేషన్స్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. విదేశాల నుంచి ఆర్డర్లు అందుకుంటూ ఆదాయం అందుకుంటోంది. ఈ యువతి పర్వానా నాజ్ అనంతపురం జిల్లా వజ్రకరూరు స్వస్థలం. సయ్యద్ యూసఫ్, సయ్యద్ సబీహా దంపతుల ఏకైక కుమార్తె. చిన్ననాటి నుంచే చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ చురుగ్గా ఉండేది. 10 ఇంటర్ పూర్తయిన తరువాత కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసింది. అనంతరం కర్నూలులోని అశోక ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరింది. టీచింగ్ చేస్తున్నప్పటికీ పర్వానా ఆసక్తి అంతా కళలపైనే ఉండేది. తన కళను నిజం చేసుకోవడం కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ హామ్స్టెక్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా పూర్తి చేసింది. అక్కడి అధ్యాపకుల సహాయంతో స్వయంగా డిజైనర్ దుస్తులను రూపొందించింది. వాటిని లండన్లో జరిగిన ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షోలో ప్రదర్శించే అరుదైన అవకాశం సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా జాబ్ చేసే టైంలో నేను హ్యామ్స్టెక్ ఫ్యాషన్ డిజైన్ కాలేజ్లో హైదరాబాద్లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను సార్. ఒక డిప్లొమా చేసిన తర్వాత అక్కడే ఒక ఫ్యాషన్ షో ఉంటే కాలేజ్ ఇంటర్న్షిప్ త్రూ ఆ ఫ్యాషన్ షో చేశాను. ఆ ఫ్యాషన్ షో చేశాక నేను లండన్ ఫ్యాషన్ వీక్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నా కలెక్షన్, నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్ని తీసుకెళ్లి లండన్ ఫ్యాషన్ వీక్లో అక్కడ మోడల్స్కి వేసి ప్రెజెంట్ చేశాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అనేది చాలా ఇంట్రెస్ట్తో వేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉండడంతో నా ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఐప్యాడ్ తీసుకో, ఐప్యాడ్లో ట్రై చేయి, డిజిటల్ ఆర్ట్ కూడా ట్రై చేయి, నీకు మామూలుగా పెన్ పేపర్తో బాగా వేస్తావు కదా అంటే నేను డిజిటల్ ఆర్ట్ కూడా ట్రై చేశాను అనమాట. ఆ ట్రై చేసే ప్రాసెస్లో మా మదర్ కూడా ఒకసారి యూట్యూబ్లో పెట్టుకో, ఒకసారి ట్రై చేయి అని చెప్పింటే సరేలే అని నేను 1 year బ్యాక్ యూట్యూబ్లో పెట్టడం అనేది స్టార్ట్ చేశాను. నా ప్రాసెస్ వేస్తూనే పెట్టేసేదాన్ని ఒక వీడియోస్ అలా. స్నేహితుల సలహాతో సాంప్రదాయ చిత్రలేఖనం నుంచి ఆధునిక డిజిటల్ ఆర్ట్ వైపు మళ్లింది పర్వానా. వారి ప్రోత్సాహంతోనే ఐప్యాడ్ కొని శిక్షణ తీసుకోకుండానే యూట్యూబ్ వీడియోలు చేస్తూ డిజిటల్ ఆర్ట్ లో మెళకువలు నేర్చుకుంది. అనతి కాలంలోనే అందులో పట్టు సాధించింది. సృజనాత్మకతతో సరికొత్త డిజిటల్ ఇలస్ట్రేషన్స్, హ్యాండ్ మేడ్ యానిమేషన్స్ తయారు చేసింది. అంతేకాదు వాటిని విక్రయించడం కోసం ఇల్లస్ట్రేషన్స్ బై పర్వానా అనే సొంత వెబ్సైట్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది డిజిటల్ ఆర్టిస్ట్. అలా Pinterest లో కూడా పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని AI టూల్స్ అలా యూజ్ చేసి నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ బిల్డ్ చేశాను. ఆ లింక్ నేను అక్కడ పేస్ట్ చేశాను అనమాట. నా సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అందులో నుంచి ఎవరికి ఏం కావాలి అన్నా నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. నాకు మెయిల్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి నా క్లయింట్స్ అనేది స్టార్ట్ అయ్యారనమాట. నేను వేసే ఆర్ట్ ఇదంతా నేను సెల్ఫ్గా నేర్చుకుందే. అంటే ట్రైల్ అండ్ వేసుకుంటూ పోతే ఒకసారి వస్తే వేస్తాను, లేకుంటే ఇంకొంచెం నేర్చుకోవడం, లేకుంటే ఏదైనా యూట్యూబ్ వీడియో అయినా చూసి నేర్చుకోవడం. అలా ఆర్ట్ నచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా కావాలి, ఏదైనా బ్యానర్ కావాలన్నా, లేకుంటే ఇన్వైట్ కావాలి, లేకుంటే మెయిన్ బ్రాండ్ లోగోస్ కావాలి అన్నా, లేకుంటే వీడియోస్ ఏమైనా కావాలన్నా నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు. వేసుకుంటూ వెళ్ళే కొద్దీ నాకు దాంట్లో యానిమేషన్ కూడా ఉంటుంది, చెయ్యొచ్చు అంటే హ్యాండ్ డ్రాన్ యానిమేషన్సే, అది కూడా ట్రై చేశాను అనమాట. అలా ట్రై చేసుకుంటూ పోయే కొద్దీ ఇంకా పీపుల్కి ఎక్కువ నచ్చేది. సో మెయిన్ సోషల్ మీడియా
మీడియాలో పెట్టడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళు కావాల్సిన వాళ్ళు నాకు వచ్చేవాళ్ళు అనమాట. పర్వానా గీసే డిజిటల్ చిత్రాల వెనుక ఉన్న కష్టాన్ని, తయారీ విధానాన్ని వెబ్సైట్లో ఉంచడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వ్యాపార సంస్థల లోగోలు, పెళ్లి పత్రికల ఇలస్ట్రేషన్స్ డిజైన్ చేయడంలో పర్వానా ప్రత్యేకత చాటుకుంటోంది. అమెరికా, లండన్ వంటి దేశాల నుంచి క్లయింట్లు తమ కాన్సెప్ట్లకు తగ్గట్టుగా హ్యాండ్ మేడ్ యానిమేటెడ్ వీడియోలు తయారు చేయించుకుంటున్నారని చెబుతోంది డిజిటల్ డిజైనర్. నా దగ్గర ఆర్ట్ ఉంది, నాదే టాలెంట్ ఉన్నా నేను ఏవేవో వేసే కన్నా మన కల్చర్ని ఇంకా మంచిగా రిప్రజెంట్ చేయొచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎక్కువ వేసేదాన్ని. అది బాగా నచ్చిన వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. లైక్ క్లయింట్స్ కాకుండా మాకు క్లాసెస్ కూడా చెప్తారా, మాకు ఇది నేర్చుకోవాలని ఉంది, మా కిడ్స్కి నేర్చుకోవాలని ఉంది అని మెయిన్ నాకు యుఎస్ నుంచి ఆర్ యూకే నుంచి అలా వచ్చారనమాట చాలా మంది. 1 hour to 1.5 hour డ్యూరేషన్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తాను. ఎక్కడికి వెళ్ళాను సార్, ఇంట్లో ఉండి చెప్తానమాట. వాళ్ళ టైం ఈవినింగ్ అట్లా 7 or 8 o'clockకి కూర్చొని ఒక 1 hour అలా చెప్తే వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళకి నచ్చిందే నేర్పిస్తాను. అండ్ మెయిన్గా వాళ్ళు నేర్చుకునేది మన కల్చరల్ ఆర్టే. అండ్ అడల్ట్స్ కూడా కావాలంటే నేర్చుకోవడానికి వచ్చారు స్లోగా, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. కెనడాలో అయినా యుఎస్లో అయినా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ఏమైనా బ్రాండ్స్ ఓపెన్ చేసినా వాళ్ళకి కల్చరల్ రిప్రజెంటింగ్ లోగోస్ కావాలన్నా దే వుడ్ అప్రోచ్ మీ అనమాట. ఇలానే కావాలి అండ్ లోగో రివీలింగ్ గా యానిమేషన్స్ కావాలన్నా ఏ థింగ్స్ అయినా. సో అలా స్లోగా తర్వాత ఇన్వైట్స్ కి లైక్ పెళ్లి కూతురు ఈవెంట్ అలా ఉంటాయి కదా సపరేట్ గా, ఆ ఈవెంట్స్ కి కూడా ఇన్విటేషన్స్ కోసం అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఇలస్ట్రేషన్స్ డిజిటల్ ఆర్ట్ ద్వారా స్వయంగా ఆదాయం పొందుతోందని పర్వానా తల్లిదండ్రులు అంటున్నారు. కుమార్తె చదువుతో పాటు విభిన్న రంగాల్లో రాణించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఉద్యోగం చేయలేదు, మా పాప ఉద్యోగం చేయాలని నాకు చాలా చాలా ఇష్టం. అందుకోసమే తను బాగా కష్టపడి చదవాలి, ఫస్ట్ రావాలని నాకు ఉండేది. నేను ఎలా అనుకున్నానో అలాగే చదివింది మా అమ్మాయి. సైమల్టేనియస్ గా 2 ఎంటెక్ చేస్తూ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పుల్లారెడ్డిలో ఇది అలాగే కంటిన్యూ చేసింది. గర్వపడుతున్నాను. నా కూతురు అంటే చాలా ఇష్టం నాకు. ఆడపిల్లలకి బాగా చదువుకోవాలి అనేసి నాకు ఇష్టం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎక్కడా కష్టపడకూడదు అనేసి నాకు ఇష్టము. నాకు ఉండేది ఒక్కగానొక్క కూతురు అండి, పర్వానా నాజ్. చిన్నప్పటి నుంచి ఆమెకి యాక్చువల్గా ఆర్ట్ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది. సరే ఇది ఇంట్రెస్ట్ ఇట్లా పెట్టుకోండి మీరు, ఫస్ట్ చదువు కంప్లీట్ కావాలని చెప్పాను. చదువు ఏమంటే నేను బేసిక్గా సివిల్ ఇంజనీర్. నేను అది చదివిన తర్వాత మధ్యలోనే ఆర్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్గా హ్యామ్స్టెక్లో చేరుతానంటే కానీ హైదరాబాద్ హ్యామ్స్టెక్లో చేర్పించాను. ఆర్ట్ చాలా బాగా వేసేది. నేను చెప్పాల్సిన పని లేదు, ఒక గురువు లేడు, ఎవరు లేరు. ఆమెంతగా ఆమె నేర్చుకొని ఆమెంతగా ఆమె ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే అది ఓన్లీ ఫర్ ఆమెదే క్రెడిట్. టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది యువతి. డిజిటల్ ఆర్ట్స్ ఆకర్షణీయంగా తయారు చేస్తూ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఇష్టమైన రంగంపై దృష్టి పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తోంది పర్వానా.